రావాలి అని అంటూ ఉంటాను. ఆదికాండము 26వ అధ్యాయం 28వ వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచెను కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్న మాట, దేవుడు తోడున్న వ్యక్తి గురించిన మాటలు ఈ దినమందు కొన్ని మాటలు విందాం. గెరారు ప్రాంతంలో ఇస్సాకు జీవించుచున్న కాలం, గెరారు ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది. ఇస్సాకు కన్నీళ్లు పెడుతున్నాడు. ఈ రోజున దేవుడి మహాకృప, దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు తోడై ఉండాలి. శత్రువులు ఇస్సాకు దగ్గరికి వచ్చారు. శత్రువులు ఇస్సాకు దగ్గరికి వచ్చి శత్రువులు ఏమంటున్నారో తెలుసా? ఇస్సాకు, యెహోవా దేవుడు నీకు తోడై ఉండడం మేము చూచాము. నువ్వు సామాన్యుడు కాదు. మేము తరుముతా ఉంటే, నువ్వు పరిగెత్తుతా ఉంటే నేను సామాన్యుడు అనుకున్నాను. గెరారు ప్రాంతంలో, కరువు ప్రాంతంలో ఇస్సాకు పొలంలో విత్తన వేసిన వెంటనే 100 ఫలాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ అధ్యాయాన్ని మీరు బాగా గమనించగలిగితే అక్కడ ఎలా ఉందంటే 13వ వచనం 12వ వచనంలో అంటాడు, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఈ రోజున నీవు గొప్పవాడవు కావాలంటే యెహోవా ఆశీర్వాదం అవసరమై ఉన్నది. ఈ మాసంలో దేవుని ఆశీర్వాదం అవసరం ఉన్నది. మనుషుల ఆశీర్వాదము కాదు గొప్ప చేసేది. మనుషుల మాటల పలకరింపు కాదు గొప్పతనము చేసేది. ఈ రోజున నేను గొప్పవాడను కావాలి, నేను గొప్పవాడను కావాలని అనేకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు గొప్పవాడిగా కాలేకపోతున్నారు. నేను గొప్పవాడిని కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు భూలోకములో ప్రతి మనుష్యుడు. కానీ గొప్పవాడు కావాలంటే, దైవాశీర్వాదము కావాలని మనుషులకు అనిపించడం లేదు. ఎప్పుడైతే ఇస్సాకు దైవాశీర్వాదం పొందుకొని పొలములో విత్తనం వేశాడో 100 ఫలాన్ని చూశాడు. ఈ కరువు ప్రాంతంలో, ఈ కరువు దినాలలో ఇంతటి ఆశీర్వాదం ఈ వ్యక్తికి ఎలాగా కలుగుతుంది? ఈ కరువు ప్రాంతంలో ఈ వ్యక్తి ఇస్సాకు ఎలాగ ఆశీర్వదించబడుతూ ఉన్నాడు? అబీమెలెకు రాజు, అనేకులు రాజ్యం ఏరుతున్న రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఎవరి వైపు పడిందంటే ఇస్సాకు వైపు పడింది. ప్రతి ఒక్కరి చూపు ఎవరి వైపు పడిందంటే ఇస్సాకు వైపు పడింది. అప్పుడు రాజు వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ వ్యక్తి 13వ వచనంలో ఒక మాట చూద్దాము. అతడి మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా
అభివృద్ధి పొందుచూ వచ్చును. చప్పట్లు కొడదాం. క్రమక్రమముగా ఒకేసారి కాదు, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వస్తూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితములో కూడా దేవుని నమ్ముకున్నాం, మంచిదే. దేవుని నమ్ముకున్న నాటి నుంచి ఒకేసారి కాదు ఆశీర్వాదము కలిగేది మనిషికి. క్రమక్రమముగా అభివృద్ధి అయ్యేది చూడాలి జనులు. ఈ రోజున నువ్వు క్రమక్రమంగా అభివృద్ధి అవుతూ ఉన్నావా? క్రమక్రమంగా ఆశీర్వదించమని చూస్తూ ఉన్నావా? క్రమక్రమంగా నువ్వు ఎదుగుతూ ఉన్నావా? క్రమక్రమంగా దిగజారుతూ ఉన్నావా? ప్రతి విషయంలో దినదినము నీ జీవితంలో అభివృద్ధి చూస్తున్నావా? దినదినము నీ జీవితంలో పతనాన్ని చూస్తూ ఉన్నావా? ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న మాట, ప్రజలందరూ నీలో దేవుడు తోడు లేది చూడాలి. కానీ ఈ రోజున ఏం చూస్తున్నారు జనులు నీ గురించి? ఒకసారి గమనిస్తూ ఉన్నావా? గమనించగలుగుతూ ఉన్నావా? క్రమక్రమముగా గొప్పవాడైతే ఆ కింది వచనాలు జాగ్రత్తగా 14వ వచనం చూద్దాం. అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహముగా కలిగినందున ఫిలిష్తీయులు అసూయపడిరి. ఇస్సాకు పొలంలో కాదు ఆశీర్వదించబడతా ఉన్నది. పొలమే కాదు, గొర్రెలు మేకలు ఆశీర్వదించబడాలి. గొర్రెలు మేకలు మందను మేపుతా ఉంటే మందలు వృద్ధి అవుతూ ఉన్నాయి, గొడ్లు వృద్ధి అవుతూ ఉన్నాయి. అనేకులు జీతగాళ్ళు యుద్ధ నిలబడుతూ ఉన్నారు. ఆ దేశంలో అందరూ నాశనమై కరువు అవుతూ ఉంటే, కానీ ఇస్సాకు కుటుంబం మాత్రము క్రమక్రమముగా గొడ్లల్లోనూ పశువుల్లోనూ దాసిలోను పొలములోను సమస్తములోను ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఇదంతా ఆ దేశపు ఫిలిష్తీయులు గమనిస్తూ ఉన్నారు. ఏంటిది? దేశంలో కరువు ఉండడం ఏంటి? వీడి కుటుంబంలో ఆశీర్వాదం ఉండడం ఏంటి? దేశంలో కరువు ఉండడం ఏంటి? ఈ వ్యక్తి కుటుంబంలో నెమ్మది ఉండడం ఏంటి? అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రార్థన మందిరానికి వస్తున్న నీ కుటుంబాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనిస్తున్న నీ కుటుంబంలో క్రమక్రమముగా అభివృద్ధి కనపడతా ఉందా? క్రమక్రమముగా నీ కుటుంబం దిగజారిపోతా ఉందా? ఏది చూస్తున్నారు జనులు? ఈ రోజున ఈ కుటుంబాన్ని బట్టి ఎలాగంటే, పశువులు తెచ్చే ఆశీర్వాదం, మేకలు తెచ్చే ఆశీర్వాదం, ఒకడు చాలక జీతగానులు గొప్పగా సమూహముగా ఏర్పడ్డాడు ఒక ఇస్సాకు. ఈ రోజున ఇంతటి ఆశీర్వాదం చూస్తున్న ఫిలిష్తీయులు మాత్రం ఇతడు ఒంటరిగా ఉన్నాడు అనుకుని చాలు చూపించే దేశంలో చోటిస్తే ఆ దేశమునే ఆశీర్వాదకరంగా నిలబడుతుంది. అప్పుడు చెవులు బిడ్డను చూసి అసూయపడేటట్లుగా అభివృద్ధి అయ్యింది చూచారు. అప్పుడు వారు ఆ దినములలో ఏం చేస్తూ ఉన్నారంటే అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము ఫిలిష్తీయులు మన్ను ముడిచి వేసి 16 వచనం, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలగా వాడువు కనుక మా యొద్ద నుంచి వెళ్ళుమని ఇస్సాకు చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారులో గుడారం వేసుకున్నాడు. అయ్యా, అబీమెలెకు రాజు వచ్చాడు. ఓ ఇస్సాకు, నీ ఆశీర్వాదమే కళ్ళలో చూడలేము, క్రమక్రమంగా ఎదుగుతున్నావేంటి? మా దేశంలో ఉండడానికి అర్హుని కాదు, వెళ్ళిపో అని అంటా ఉంటుంది. బాధపడలేదు ఇస్సాకు.
తిన్నగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గెరారు లోయలో నుంచి అక్కడ వెళుతుంది, అక్కడ బావులు తోడుతున్నాడు, అక్కడ ఊటలు వెలుగుతున్నాయి. మరో చోటుకు వచ్చాడు, మరో చోట బావి తోడుతున్నాడు. ఎక్కడ బావులు తోడినా అక్కడ జలలు కలిగిన ఊటలు పడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని తోడు ఉన్నారంటే ఆ వ్యక్తి జీవితంలోనే కాదండి, ఆ వ్యక్తి ఏ పని పట్టుకున్నా ఆ పనిలో ఆశీర్వాదమే కనపడాలి. దేవుడు తోడున్నందుకు ఒకవేళ నీ జీవితంలో ఏ పని పట్టుకున్నా కొందరి జీవితం నాశనం అవుతూ ఉంటాయి. కారణమే ఆ వ్యక్తి జీవితంలో దేవుడి తోడు లేదు. ఆ వ్యక్తి జీవితంలో దేవుడి తోడు లేదండి. ఈ రోజున ఈ మాసంలో ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు ఏ పని ప్రారంభించినా, ఏ పని అయితే నువ్వు గత మాసంలో ప్రారంభం చేసావో ఆ పనిలో ప్రజలు ఆశీర్వాదము చూచెదరుగాక, ఆశీర్వాదము చూచెదరుగాక. ఈ మాసంలో ఏ పని ప్రారంభించాలనుకున్నావో ఆ పనిలో దేవుడు నీకు తోడునడం ప్రజలు చూడాలి. చూచిన వారు అభివృద్ధి అవుతా ఉంటే ఎలాగంటే, శత్రువులు ఏ శత్రువులు అయితే నాశనాన్ని కోరుకున్నారో వారి కళ్ళకు అసూయ పడేటట్లుగా బ్రతుకుతూ ఉన్నాడు ఇస్సాకు. అప్పుడు మరలా ఇతను బావులు తవ్వుతూ ఉంటే ఎక్కడ నీళ్లు పడుతున్నాయని ఇతను బావులు తవ్వడం, ఇతను వెళ్ళడం, శత్రువులు వచ్చి బావులు పూడ్చడం, ఇదే జరుగుతూ ఉంది. అయినా ఇస్సాకు ప్రయత్నం మానలేదు, బావులు తవ్వుతూ ఉన్నాడు, నీళ్లు పడుతుంది. అయితే ఒక రోజు రానే వచ్చిందండి. ఇన్నిటికి 24 వచనం చూస్తే, ఒక రాత్రి వేళ యెహోవా ప్రత్యక్షమయ్యాడు మరలా ఇస్సాకు, నీవు బావులు తవ్వుతూ ఉంటే నీ ఆశీర్వాదం చూసి అనేకులు అసూయ పడుతూ ఉన్నారు, అనేకులు శత్రువు వచ్చి నీ నాశనాన్ని కోరుకుంటున్నారు, కానీ నేను తోడు ఉన్నాను. కారణం ఏంటి? అక్కడ ఒక మాట గమనిద్దాం, చదవండి. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, అబ్రహాము దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు, 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 భయపడకు. నేను నీకు తోడై ఉన్నాను ఇస్సాకు, నీవు దేని విషయంలో భయపడవద్దు అంటే, అప్పటికి శత్రువులు ఎక్కువయ్యేసరికి ఇస్సాకులో భయం కలిగింది. అదేంటి, ఈ దేశంలో నేను అభివృద్ధి అవుతా ఉంటే ప్రజల కలు నా మీద పడి అసూయ పడుతూ ఉన్నారు, నేను తవ్విన బావులు రాత్రిగా పూడుస్తూ ఉన్నారు, నా కుటుంబానికి నాకు ఏమవుతుందని ఒకవేళ భయపడి ఉండవచ్చు, కన్నీళ్లు కార్చి ఉండవచ్చు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, ఇస్సాకు నీ కుటుంబానికి ఏమీ కాదు, భయపడకు, భయపడకు, భయపడకు అంటున్నాడు. ఆ సమయంలో ధైర్యం కలిగించిన మాట మాట్లాడుతూ, ఇదిగో ఒక్క మాట, అయితే నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతాన్ని విస్తరింపజేస్తాను. నీ తండ్రి ఆశీర్వాదంగా ప్రార్థన పరుడు, ఆ తండ్రికి పుట్టిన కుమారుడవు నీవు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈ రోజున నీకు పుట్టిన పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలి అంటే, మనకు పుట్టిన పిల్లలు దీవించబడాలి అంటే, తల్లిదండ్రులమైన మనం దేవుని తోడు కోరుకున్న వారమై ఉండాలి. తల్లిదండ్రులైన మనం మన తర్వాత మన పిల్లలు భిక్షమెత్తకూడదు, మన తర్వాత మన పిల్లలు వేదన పడకూడదు, మన తర్వాత మన పిల్లలు ఆశీర్వాదంగా కనపడాలి అంటే, మొట్టమొదటిగా అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు ఇస్సాకుకు ఎందుకు తోడై ఉన్నాడంటే, నీ తండ్రి చేసిన ప్రార్థన బట్టి, నీ తల్లిదండ్రులు చేసిన నీతి కార్యములను బట్టి, ఇదిగో నీకు తోడై ఉన్నాను అని ఒక్క మాట చెప్పాడు. ఎందుకు తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మరలా చదువుదాం. ఈ సమయంలో దేవుడు అంటున్న మాట, అప్పుడు అన్న వెంటనే రాత్రికి రాత్రి 26వ వచనములో అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజాతును
పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి మరలా శత్రువులంతా, రాజు, సైన్యము, సేనాధిపతి, తన స్నేహితులు ఎక్కడికి వచ్చారంటే ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఇస్సాకు, నా మీద పగబట్టి నన్ను పంపివేసిన తర్వాత, అయ్యా రాజా, మీరు నన్ను నా యొద్ద నుంచి పంపేశారు, మీ యొద్ద నుంచి మరలా ఎందుకు నా దగ్గరికి వచ్చారు? మీరు పంపేశారు కదా, నేను అభివృద్ధి పొందుతున్న అసూయపడ్డారు కదా, నేను తవ్విన బావులు పూడ్చివేశారు కదా, నేను ఆశీర్వదించబడి మీకు సరిపోదు కదా, ఆ తరువాత మరలా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అసలు కారణం ఏంటి? నా దగ్గరికి రావడానికి పని ఏమిటి అన్నప్పుడు వారు అంటున్న మాట, రాజులు సైతం అంటున్న మాట ఏమిటి అంటే, అప్పుడే 27వ వచనం అంటాడు, అడుగగా ఇదిగో యెహోవా నీకు తోడై ఉండడం మేము చూసాం. చప్పట్లు కొట్టండి. మా యొద్ద నుంచి పంపివేస్తే నీ కుటుంబం నాశనం అవుతుంది అనుకున్నాం, నీ కుటుంబం కన్నీళ్ళలో ఉంటుంది అనుకుంటున్నాం. అయితే నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం కనబడుతుంది ఇస్సాకు అని శత్రువులు ఎక్కడైతే ఉండకుండా తరిమేరేశారో, ఎక్కడైతే ఆ వ్యక్తిని ఉండకుండా పారదోలేరో, ఆ వ్యక్తులు, రాజులు సైతం మరలా వచ్చి ఏమంటున్నారు తెలుసా? నీకు దేవుడు తోడునడం మా కల్లారా చూసి. అందుకని నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం కనబడతా ఉంది, ఎక్కడ నిలబడితే అక్కడ దీవెనలు కనబడతా ఉన్నాయి, ఎక్కడ నీవు బావులు తవ్వుతే అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. అయితే నీతో మాకు శత్రుత్వం అవసరం లేదు. చప్పట్లు కొడదామా? ఎవరైతే నీ కుటుంబంలో నుంచి పారదోలారో, ఎవరైతే నీ కుటుంబాన్ని అవమానకరంగా చూశారో, ఎవరైతే నీ జీవితాన్ని హేళనగా చూశారో, ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారో, వారి ఎదుట నా ప్రభు ఏం చేశాడంటే గనునుగా చేశాడు. చప్పట్లు కొడదాం. ఆ వ్యక్తులు ఆ కుటుంబం దగ్గరికి వచ్చారండి. శత్రువులు ఆ కుటుంబం దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నారు, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉండుట నేను చూచాను, నేను చూచాను, నేను చూచాను. నువ్వు నాశనం అవుతావు అనుకున్నాం, నీవు పతనం అవుతావు అనుకున్నాం. లేదు లేదయ్యా, నీ మీద దేవుని ఆశీర్వాదము కనబడతా ఉంది, నేను చూచాను. ఈ రోజున నీ కుటుంబం మీద దేవుని తోడున్నది ప్రజలు చూస్తూ ఉన్నారా? నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉండేది ప్రజలు గమనిస్తూ ఉన్నారా? ప్రజలు ఏం చేస్తున్నారు? నీ కుటుంబాన్ని ఆశీర్వాదంగా కనబడేది ప్రజలు చూస్తూ ఉన్నారా? చూస్తా ఉంటే నీ కుటుంబంలో గొప్ప మేలే కానీ కీడు జరగకుండాను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వికలాంగులండి, బలహీనులండి అందరూ అన్నారు, కుటుంబానికి కూడా గర్భఫలం కలగదు, 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 కలగదు. ఒక పాపను ఎత్తుకున్నాక తెలిసింది దేవుని ఆశీర్వాదం కుటుంబం మీదండి, దేవుని ఆశీర్వాదం మా కుటుంబం మీద ఉండదండి. ప్రజలు చూస్తూ ఉన్నారు. శివయ్యకి బతకడు, శివయ్యకి కానరాడు, శివయ్య పని చరిత్ర అయిపోయిందని ప్రజలు అన్నారు. అన్న ప్రజల ఎదుట ప్రభు సజీవులుగా నిలిపాడు. ఆ కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని తోడు ఉంది. దేవుని తోడు ఉన్న కుటుంబము కన్నీళ్ళలో ఉండదండి. శత్రువులు అన్నారు, అభివృద్ధి అవుతా ఉంటే ఈ కుటుంబం నాశనం అవుతుంది, ఇక్కడి నుంచి పంపివేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు పంపివేసిన ప్రభు తోడు మాత్రం ఇస్సాకు ఎల్లప్పుడూ ఉంది. ఆ ఇస్సాకుకున్న తోడై ఉన్న దేవుడు ఈ కుటుంబంలో, ఈ మాసములో మన కుటుంబాలకు తోడై ఉండును గాక, తోడై ఉండును గాక, తోడై ఉండును గాక, తోడై ఉండును గాక. ఈ రోజున మనుషులు విడిచిన, మనుషులు వద్దనుకున్న దేవుడు మాత్రం నీకు తోడై ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. భయపడకు, 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 భయపడకు. అయితే
దేవుడు నీ కుటుంబానికి తోడై ఉన్నాడు కదా, దేవుడు నీ కుటుంబానికి తోడై ఉన్నాడు కదా. అయితే దేవుడు నీ కుటుంబానికి తోడుగా, ఇస్సాకు తోడుగా ఉన్నాడు. దినదినము క్రమక్రమం అభివృద్ధి అయ్యింది. క్రమక్రమం అభివృద్ధి అయ్యేది ప్రజలు చూచారు, రాజులు చూచారు, ప్రతి ఒక్క సేనాధిపతి చూచాడు. ఇస్సాకులో ఉన్న ఆశీర్వాదం నీ కుటుంబంలో కూడా ఆశీర్వాదం మాసంలో చూడాలని కోరుకుంటున్నావా? అయితే దేవునికి తగినట్లుగా నువ్వు బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆదికాండం 7:1 ఆదికాండం 7:1 చదవండి. ఆదికాండము 7వ యెహోవా ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడవై చూచాను. చప్పట్లు కొడదాం, బిగ్గరగా కొడదాం. దేవుడు ఒక కుటుంబానికి తోడుగా ఉండాలి అంటే ఆ కుటుంబము నీతిమంతునిగా బ్రతకాలి. అన్యాయస్తుడిగా కాదు, అక్రమాలు చేసేవాడిగా కాదు, పాపం చేసేవాడిగా కాదు. దేవుడు ఒక కుటుంబాన్ని ప్రజలందరి ఎదుట అసూయ పడేటట్లుగా అభివృద్ధి కావాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన మొదటి క్వాలిటీ, మొదటి రీజన్, దేవునికి కనపడవలసింది నీతి కనపడాలి. నీతి కనపడాలి, అన్యాయము కాదు, అక్రమము కాదు, నీతి కనపడాలి. రెండవదిగా చూద్దాం, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. 2:5 యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి. ఒక వ్యక్తి మంచంతో పడి ఉన్నాడు, పక్షవాతము చేత మంచంలో పడి ఉంటే కపెర్నహూములో యేసు ప్రభువు గ్రామానికి వచ్చాడు. గ్రామానికి వస్తే ఒక 4 విశ్వాసులు గమనించారు, ఇదిగో ఈ రోజు మన గ్రామానికి యేసు ప్రభువు వచ్చాడు, కపెర్నహూములో మన ఫలానా కుటుంబంలో ఉన్నాడు. ఆ యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళితే బాగుపడతారని ఒక గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు. ఎవరు? 4 వ్యక్తులు. యేసు ప్రభువులో ఉన్న బలాన్ని గమనించారు, యేసు ప్రభువులో ఉన్న శక్తిని గమనించారు, యేసు ప్రభు అద్భుతం చేస్తారని తెలుసుకున్నారు. తెలుసుకున్న వారు ఏం చేశారంటే, కేవలం దేవుడు ఈ పని చేయగలిగిన విశ్వాసాన్ని పెట్టుకున్న వారు వారి మంచంతో సహా 4 మోసుకొని యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తున్నారు. జనాలు కిక్కిరిసిపోతూ ఉన్నారు, జనాలు తండోపతండాలుగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గర వీళ్ళకి చేత కాలేదు. ఇది గమనించి ఒక ఆలోచన చెప్పాడు, రేయ్ ఈ జనాల్లో మనం వెళ్ళలేం, ఇంటి మీదకి వెళ్దాం. ఇంటి మీదకి ఎక్కారు, ఆ పెంకులు కూడా తెచ్చారు, మంచంతో సహా యేసు ప్రభు దగ్గర తెచ్చారు. హల్లెలూయా! మంచంతో సహా యేసు ప్రభు దగ్గర తెచ్చారు. యేసు ప్రభు వాడిని చూడలేదు, బయటకు వచ్చాడు. ఆ 4 వైపు చూచాడు. వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ వ్యక్తి బయటపడ్డాడు. హల్లెలూయా! యేసు ప్రభు నీకు తోడై ఉండాలి, నీ రోగాన్ని పోగొట్టాలి, నీకు నెమ్మది కలగజేయాలి. అయితే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచు, వారిని నడిపిస్తాను. చప్పట్లు కొడదాం. నీ ప్రవర్తన చూసి నీకు స్వస్థత, నీ క్రియలు చూసి నీకు మేలు, నీ నీతిని చూసి దేవుని తోడు. ఈ రోజున నీ ప్రవర్తన సరి లేకపోతే, మన ప్రవర్తన సరి లేకపోతే మన జీవితంలో ఆరోగ్యం కలగదు. మన ప్రవర్తన దేవుడు చూసినప్పుడు మంచిదై ఉండాలి. మన ప్రవర్తన సరిదైనది లేకపోతే, మన ప్రవర్తన మంచిగా లేకపోతే, మన ప్రవర్తన నీతిగా లేకపోతే, విశ్వాసం ప్రజలందరూ నీలో ఆశీర్వాదము చూడాలి అంటే, ప్రజలందరూ నిన్ను చూచి అసూయపడేటట్లుగా నువ్వు బ్రతకాలంటే, ఒకటి నీతి ఉండాలి. రెండవది
దేవుని మీద విశ్వాసం ఉండాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు కలుగుతుంది. నీతి లేకుండా రెండవది దేవుని మీద విశ్వాసము లేకుండా మన ప్రవర్తన సరి లేకపోతే మన జీవితాన్ని ఒక రోజున ఆరోగ్యం విడిచే రోజు రాబోతుంది. ఆరోగ్యం విడిచిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటే కాదు, అప్పుడు ఎంత ఏడ్చినా రాదండి ఆరోగ్యం. ప్రభు అంటున్నాడు, వారి ప్రవర్తన చూచి, వారి విశ్వాసమును చూచి ఆ వ్యక్తితో అన్నమాట, నువ్వు లేచి నడువు అన్న వెంటనే మంచముతో దించిన వాడు మంచం ఎత్తుకొని పరిగెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. అన్ని రోజులు మంచం మీద పడుకున్నవాడు, ఈ రోజు నుంచి నీతో నాకు అవసరం లేదు, ఆ మంచమును ఎత్తుకొని పడవేసి పరిగెత్తుతూ ఉన్నాడు. కారణమేంటి? ఒక వ్యక్తి ప్రవర్తన, ఒక వ్యక్తి విశ్వాసం మరో వ్యక్తికి నడకనిచ్చిందండి. ఒక వ్యక్తి నడవాలంటే, నడవలేని స్థితిలో వాడు నడవాలంటే మొదటిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాడివి నీకు విశ్వాసం ఉండాలి, నీ ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి. అప్పుడు నీ ఎదుట ఉన్నవాడు రోగగ్రస్తుడైనా, నీ ఎదుట ఉన్నాడు చావు బ్రతుకుల్లో ఉన్నా, నీ ఎదుట ఉన్నవాడు కన్నీలలో ఉన్నా లేచి నడువు అంటే ఆ వ్యక్తికి నడవడానికి ఆ దేవుడి శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దేవుడే లేచి నడవడానికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఆ దేవుడే లేచి నడవడానికి ఒక శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే నీవు దేవుని అనేకులు ఏం చూడాలి? నీలో ఉన్న ఆశీర్వాదము చూడాలి అంటే ఏం చూడాలి? నీలో నీతి ఉండాలి. రెండవది, నీలో విశ్వాసం ఉండాలి. మూడవది, నీలో మంచి ప్రవర్తన ఉండాలి. ఈ మూడు లేకుండా దేవుడు తోడు ఉండడు. దేవుడు తోడు లేకపోతే ప్రజలు నీ కుటుంబంలో ప్రతి పనిలో ఆశీర్వాదము చూడలేరు. గనుక ఈ రోజున ప్రజలు ఏమి చూడాలంటే, దేవుడు ఏమి చూడాలంటే నీలో నీతి, విశ్వాసం, మంచి ప్రవర్తన. అయితే ఈ రోజున ప్రజలలో ఏం కనపడతా ఉంది? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 28, 17 క్లుప్తంగా వివరించగలుగుతున్నాను, సమయం లేదు. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించువాడవై, నీ తేజస్సు చూచుకొని జ్ఞానాన్ని చెడుపుకున్నావు. హల్లెలూయా. నీ సౌందర్యాన్ని చూసుకొని, నీ జ్ఞానాన్ని చూసుకొని ఏం జరుపుకున్నారు? జ్ఞానము చెరుపుకున్నారు. ఈరోజు నాకు దగ్గర అందం ఉంది కదా, నా దగ్గర బలం ఉంది కదా, నా దగ్గర సౌందర్యం ఉంది కదా, లేకపోతే నాలో డబ్బు ఉంది కదా, నా దగ్గర ఏముందని గర్వించావనుకో, నీ జ్ఞానాన్ని చెడుపుకున్నవాడు వెళ్తావు. ఎప్పుడైతే మానవుని జీవితంలో గర్వము ప్రవేశించిందనుకో, జ్ఞానము నాశనం అవుతుంది. ఎప్పుడైతే మానవునిలో గర్వం కలిగిందనుకో, ఈ మాటలు ఎవరివి సంబంధించిన మాటలంటే సాతాను, లూసిఫర్వి. సాతాను ఒకప్పుడు దేవుని దగ్గర ఒక కెరూబు, ప్రధానమైన కెరూబు, సంగీతం వాయించే కెరూబు. ఏమనుకున్నాడు? గర్వించాడు, నేను కూడా దేవునితో సమానమే, ఆ దేవుని నక్షత్రములపై నా సింహాసనం వేసుకుంటాను, నేను కూడా దేవునితో సమానముగా ఉంటాను. ఒక చిన్న ఆలోచన గర్వం పడి బయలుదేరింది. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర, సర్వశక్తి కలిగిన యెహోవా దగ్గర, దేవుని దగ్గర ప్రధాన కెరూబుగా ఉండవలసిన సాతానుడు గర్వించి జ్ఞానాన్ని చెరుపుకున్న వెంటనే అక్కడి నుంచి నేలకు పడిపోయాడు. హల్లెలూయా. నేల మట్టుకు నడిపించబడి నేలకు పడిపోయాడు. మనిషిలో ఉన్న గర్వం, మనిషిలో ఉన్న అహంభావం మనిషి పతనానికి దారి తీస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ జ్ఞానం వల్ల, నీ జ్ఞానం ఎందుకు నశించిపోయిందంటే
నీ సౌందర్యాన్ని చూసుకొని, నీ తేజస్సును చూసుకొని ఏమైపోయింది? నాశనమైపోయింది. కానీ ప్రజలు నీవు గర్వించడము చూచారంటే ఒక రోజున నీ కుటుంబం, నా కుటుంబం కూడా, మన వ్యక్తిగత జీవితము కూడా ఏమవుతుందంటే నాశనం అవుతుంది. నాశనం అయ్యాక ప్రజలే అంటారు, ఈ వ్యక్తి నాశనం ఊరికే కాలేదు, ఇంత గర్వం ఉన్నవాడు, ఇంత అహంభావం ఉన్నవారు ఎలా బ్రతుకుతారండి, దేవుడు చూస్తూ ఉంటాడు అన్న మాట నీ కుటుంబం మీద రాకుండగా నా ప్రభు కాచి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 22:61 అంటాడు, పేతురు యేసు ప్రభు వెంట తిరుగుతూ ఒకరోజు అన్నాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు. అబద్ధములాడాడు. యేసు ప్రభు అటువైపు చూచాడండి. చూచిన వెంటనే పేతురు కన్నీళ్లు గార్చాడు. అయ్యా, నేను అబద్ధములాడాను, నేను అబద్ధమాడాను అని ఒక్కసారి అబద్ధమాడిన వ్యక్తి యేసు ప్రభు ఎదురు నిలవలేక పక్కకు వెళ్ళి కన్నీళ్లు గార్చాడు. నీవు అబద్ధమాడడం దేవుడు చూచాడు, నీవు గర్వపడడం దేవుడు చూస్తూ ఉన్నాడు, నీవు నీతిమంతుడవో చూస్తున్నాడు, నీవు మంచి ప్రవర్తన ఉందో లేదో తెలియదు చూస్తూ ఉన్నాడు. లేకపోతే నీకు విశ్వాసం ఉందో లేదో కూడా చూస్తూ ఉన్నాడు. చూచిన వెంటనే, అబద్ధములాడిన వెంటనే పేతురు ప్రక్కకు వెళ్ళి కన్నీళ్లు గార్చి ఏడ్చాడు. ఈరోజు అబద్ధములాడు, గర్వించితే ప్రజలు ఏం చూస్తారు? నీలో నాశనాన్ని చూస్తారు, ఆశీర్వాదాన్ని చూడలేరు. కనుక నీ శత్రువులు నిన్ను చూసి ఏడవాలంటే, నీ శత్రువులు నువ్వు బాగుండాలంటే నీతిమంతుడుగా ఉండు. నీతిమంతుడుగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఒక 2 చెబుతా, 2 మాటలు చెబుతా. యోబు గ్రంథం 36:7. సమయం లేదు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడకుండగా పోడు, సింహాసనమందు కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెడతాడు. చప్పట్లు కొడదామా బిగ్గరగా, అర్థమైన వాళ్ళు. నీవు నీతిమంతుడుగా ఉంటే సింహాసనం మీద రాజులతో సమానముగా నిత్యము నిన్ను కూర్చుండబెడతాడు. మొదటి ఆశీర్వాదం. ఏమి నీతి లేయ్యా, బాగా బ్రతుకుతే ఎవడు చూస్తాడు, నేను ఎలా బ్రతుకుతే ఎవడు చూస్తాడు అని నీవు విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించావా, నీ పతనం ప్రజలు చూస్తారు. అయితే దేవుని తోడు ఉండాలి అంటే నీతిమంతుడుగా బ్రతుకుతే నిన్ను ఘనపరచడమే కాదు, రాజులతో సమానముగా నేను కూర్చుండబెడతాను. 2వ ఆశీర్వాదం కీర్తనలు 37:25. కీర్తనలు 37:25. కీర్తనలు 37:25. కీర్తనలు ఆయన నీతిమంతులను విడవడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. నీ పిల్లలు నీవు నీతిమంతుడిగా బ్రతుకుతే, దేవుడు నీకు తోడై ఉంటే నీ పిల్లలు భిక్షమెత్తరు. ఒకడి కుటుంబానికి వెళ్ళి దేహి అని అడగరు. ఒక కుటుంబం ఒకటి దగ్గర వెళ్ళి కాళ్ళు పట్టుకోరు. ఒకటి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడవరు. ఒకవేళ నీ జీవితంలో ప్రతి ఒక్కడి కాళ్ళు పట్టుకుంటున్నావేమో, అవసరానికి ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాస్తూ ఉన్నావేమో, ఆ గతి నీ పిల్లలు పట్టకూడదంటే ప్రభు అంటున్నాడు, నీతిగా బ్రతుకు, విశ్వాసంతో బ్రతుకు, మంచి ప్రవర్తన కలిగి బ్రతుకు. అబ్రహామును బట్టి ఇస్సాకు నేను ఆశీర్వదిస్తా ఉంటే, అబ్రహామును బట్టి ఇస్సాకును తోడై ఉంటే, రాజులు సైతం ఆయన దగ్గరికి వచ్చి ఇస్సాకు ఓ ఇస్సాకు, ఇది ఆశీర్వాదం ఏంటయ్యా, నీవు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావయ్యా ఈ ఆశీర్వాదం? ఏ దేవుడిని కలగజేశాడయ్యా? నాకు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నీకు దేవుడు తోడుండటం మేం చూశామయ్యా.
పశువులలో ఆశీర్వాదం కలుగుతూ ఉంది, గొడ్లలో ఆశీర్వాదం కలుగుతూ ఉంది. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం కలుగుతూ ఉంది. పొలములో ఆశీర్వాదం చూస్తున్నాను. ఎక్కడ ఏ పని నువ్వు ప్రారంభించినా ఇంతటి గొప్ప ఆశీర్వాదం నీకు కలుగుతూ ఉందని మేము చూస్తూ ఉన్నాం. అయితే నిజముగా 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 దేవుడు నీకు తోడుండడం మేము చూచాము. ఈ రోజున దేవుడు మీకు తోడుండడం చూసిన వెంటనే శత్రువులు సైతం నీ యొద్దకు వచ్చి నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. నీ దగ్గర నీకు ఎంతమంది శత్రువులు ఉన్నా సరే, ప్రభు అయిన దేవుని పిల్లలారా, ఈ మాసములో దేవుడు నీ కుటుంబానికి తోడై ఉండాలని కోరుకున్న వెంటనే ప్రభు అంటున్న మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసము, నీ నీతి దేవుడు చూడాలి. చూచినప్పుడు నీకు కలిగే ఆశీర్వాదం నీ సంతానం భిక్షమెత్తదు. నీ కుటుంబం సింహాసనము ఎదుట, రాజుల ఎదుట నీ పిల్లలు కూర్చోవాలి. ఇటువంటి గొప్ప ఆశీర్వాదం నీ కళ్ళకు కనపడాలి. నీవు ఏ పని చేసినా దేవుడు ఆ పనిలో నీకు అత్యధికమైన ఆశీర్వాదం కలిగి శత్రువుల సైతం అసూయ పడేటట్లు నీ జీవితం నేను మారుస్తా. అయితే నేను నీకు తోడుండాలి. నేను తోడున్న ప్రజలు చూడాలి. అయితే ప్రజలు మనలో ఏమి చూడకూడదు? గర్వాన్ని చూడకూడదు. ప్రజలు మనలో ఏమి చూడకూడదు? అబద్ధాలను చూడకూడదు. ఈ రెండింటిని చూడకపోతే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు, నిశ్చయంగా మన దీవిస్తారు, మనల్ని వృద్ధి చేస్తాడు. ఈ మాసములో నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ప్రజలందరినీ నేను చూడాలంటే దేవుడు తోడుండడం. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక ముగ్గురు నలుగురుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ బైకులు యాక్సిడెంట్ తిరిగి పడింది. వస్తున్న వాహనం ఢీ కొడితే, బ్రేక్ వేస్తే మొత్తం అందరూ ఢీ కొట్టి మొత్తం అంతా చల్లా చెదరైపోయారు. వారి గుంపులో ఒకడు ప్రార్థనా పరుడున్నాడు, ఒకడు మందిరానికి వచ్చేవాడున్నాడు, దైవ క్రమంలో ఒక్కడున్నాడు. అందరూ వెళుతున్నారు. వారితో పాటు ప్రార్థన చేసి ఒకడు వెళుతూ ఉంటే మొత్తం అందరూ వెళుతూ ఉండగా ఒకడు చచ్చాడు. మరొకడు కాళ్ళు చేతులు మొత్తం విరిగాయి. కానీ ప్రార్థన చేసేవాడిని మాత్రం తిన్నగా తీసుకుపోయి గడ్డి పొదలో పండబెట్టాడు. హల్లెలూయా. గడ్డి పొదలలో పడుకోబెట్టాడు. వాడు ఎగిరాడు, వీడు ఎగిరాడు, అందరూ ఎగిరి పడ్డారు. కానీ ప్రభువును నమ్ముకున్నవాడు మాత్రం గడ్డి పొదలలో క్షేమంగా పడిపోయాడు. కానీ వాడికి చిన్న రేణువు కూడా కనిపించడం లేదు. అందరూ గ్రామానికి వచ్చారు. ఎందుకురా వాడు చనిపోయాడు, వీడు హాస్పిటల్లో ఉన్నాడు, వీడెందుకు ఇలా కనపడుతున్నాడు అంటే దేవుడు ఆ కుటుంబానికి తోడై ఉన్నాడు. దేవుడు ఆ పిల్లలకు తోడై ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబానికి తోడై ఉన్నాడు దేవుడు. చూచారా ప్రజలు? నీ కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడు చూస్తూ ఉన్నాడా? కొందరు నశించిపోతున్నారు, కొన్ని నరకానికి నాశనం అయిపోతున్నారు. కానీ ప్రజలందరూ నీకు కలిగిన స్థితే ప్రజలకు కలిగినప్పుడు వారు నాశనం కావడం ఏంటి? నీవు క్షేమంగా బ్రతకడం ఏంటి? కారణం ఏంటి? ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉండి ఈ మొదటి మాసంలో ఎన్నో ప్రమాదాలు జరిగిన, గత 2025వ సంవత్సరం ఎన్నో ప్రమాదాలు జరిగిన, ప్రాణాపాయ స్థితిలో పడిపోయినా దేవుడు తోడుండడం ప్రజలు నిన్ను చూచారు. కారణం ఏంటి? నీకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే ఈ 2వ మాసంలో నీవు అడుగుబట్టే క్షేమంగా కాపాడబడుతున్నావు. నీకు కలిగిన పరిస్థితి ఎంతో మంది కాలంలో కనుమరుగైపోయారు. కానీ నీవు బాగున్నావంటే కారణం దేవుని తోడు నీకుంది. కనుక ఈ మాసంలో దేవుని తోడు ఉన్న నీ కుటుంబాన్ని నా దేవుడు ప్రజలందరూ ఆశ్చర్యకరంగా చూచినప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదంగా కనపడనుగాక. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నీ కుటుంబాన్ని తోడుగా ఉన్న దేవుడు ఏం మాట్లాడాడు?
నీ కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడు. ఆశీర్వాదకరమైన మాటలు మరెన్నో ఉన్నాయి. సమయం లేదు. ఈ సమయంలో దేవుడు నిన్ను చూచాడు, నిన్ను చూచాడు, నిన్ను చూచాడు.